భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్ అంటున్నారు, మన కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయంట? కాంగ్రెస్ అంటే ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలా, తన వర్క్ ఎలా ఉంటుంది, తను బాగా చేస్తాడంటారా, ఎఫిషియెంట్ పర్సన్ అంటారా? ఇప్పుడు రేవంత్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ 20 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ఇప్పుడు జనాల అనేది ఏంటంటే ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు. ఎంపీ అంటే ఇప్పుడు సెంట్రల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళదే ఎక్కువ ప్రభావితం ఉంటుంది అని అంటారు. మరి ఇప్పుడు మీరు సెంట్రల్లో బీజేపీ ఉందిగా, కాంగ్రెస్ ఉండాలి. బీజేపీకి టీఆర్ఎస్కు ఎవడు ఓట్లు వేయడు. ఓకే, మోడీ ఇంతవరకు ఏమన్నాడు, నేను దుబాయ్ పైసలు బయట దేశం పైసలు మొత్తం తెచ్చి మీ అకౌంట్లో వేస్తా. ఏం అమెరికా నుంచి లాక్డౌన్లో పైసలు వచ్చినాయి మస్తు, ఆ పైసలు మొత్తం దీని ఉట్టి బియ్యం పంచుతుండే ఏం లాభం? పిరి బియ్యం ఆ పిరి బియ్యం ఇచ్చినా ఓట్లు వేయం, బీజేపీకి వేయం, కాంగ్రెస్కి వేస్తాం. ఓకే, ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి ఇతను ఉన్నాడు క్యామ మల్లేష్, ఇవి అయ్యారు. బీఆర్ ఒక్కో సీటు కూడా గెలవదు. అతను ఎలాంటి పర్సన్? ఎలాంటి పర్సన్ ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ కు ఎవడు ఇయ్యాడు ఓట్లు. ప్రభుత్వం మర్చిపోవాలి దాన్ని. ఓకే, 20 సంవత్సరాల దాకా రేవంతే ఉంటాడు చూడు పక్క ఇది. ఓకే, కాంగ్రెస్ పైన వచ్చింది అనుకో, ఈ అన్ని అమర్లు ఓకే అవుతాయి. ఎప్పుడు కాంగ్రెసే ఉంటుంది. ఇప్పుడు అధికారంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ప్లస్ అవుతుంది అంటారు. ప్లస్ అవుతుంది. భువనగిరి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా 3 పార్టీల వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో క్యామ మల్లేష్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి? బూర నర్సయ్యకు ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ అంటే ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంపీగా చేసినట్టు ఉంది, కాకపోతే ఆయనకు కొంచెం బీసీ క్యాండిడేట్ ప్లస్ కొంచెం పలుకుబడి కూడా ఎక్కువ ఉంది. ఆయన జనరల్గా యాక్టివ్గా ఉంటాడా? మరి వర్క్స్ కానీ అవి కానీ బాగా చేస్తారా? ఇక్కడ ఇక మా క్యామాలేస్ అంటే మా దగ్గర ఇక్కడ లోకలే కానీ ఆయన గురించి అంత ఐడియా లేదు. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనది ఛాన్స్ లేదు, ఎందుకంటే బీసీ అని దాంతో కూడా వేయొచ్చు అని అనుకుంటున్నాం. అలా అంటారు. ఇప్పుడు మరి అధికారంలో ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడేమో బీజేపీ ఉంది. మరి ఎట్లా చూడవచ్చు మనం? ఎవరి నాకు ఐడియా లేదు అంటే ఎంపీ అయితే నేను అనుకున్న బూర నర్సయ్యకే ఎక్కువ ప్రిఫరెన్స్. అంటే లైక్ బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి అలా అంటున్నారా? కాదులే, ఇక్కడ లోకల్లో కూడా ఆయన ఇంతకుముందు నుంచే కొంచెం పలుకుబడి మంచిగానే ఉంటుంది, బాగా అప్పుడప్పుడు తిరిగేది అనమాట ఇంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు కూడా. అట్లా అంటున్నాను. ఓకే, ఇప్పుడు మరి సెంట్రల్లో మోడీయా రాహులా? ఛాన్స్ అయితే బీజేపీకే ఉంది. ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు నేను క్యాండిడేట్స్ కూడా చెప్పలేదు, మీరు కాంగ్రెస్ అనేస్తున్నారు డైరెక్ట్. మాకేందంటే మాకు మోదీ పరిపాలన వచ్చినప్పుడు మాకు తుర్కొల్లకు కూడా ఏం లేదు, ఎవరికి ఏం లేదు, ఇక్కడ ఎవరికి ఏం పెట్టేది లేదు. వాళ్ళు బీజేపీ పాలన ఏముంది, ఇక్కడ ఏం పని చేస్తున్నారు, ఇక్కడ మాకేమైనా చేస్తుర్రా? మాకు మైనార్టీలకు ఏమైనా చేస్తుర్రా? ఇల్లు కేసీఆర్ అంటే కేసీఆర్ మాకేమైనా చేసిండా? కేసీఆర్ కూడా రాడు, బీజేపీ కూడా రాదు. మీరు క్యాండిడేట్స్ ని బట్టి చూస్తారా అండి? పార్టీని కాదు, క్యాండిడేట్స్ పెడతాము. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు సీఎం, ఆయన చెప్పినట్టు ఆయన గెలిచినట్టు, ఆయన గెలిపించినట్టు, మల్లెడ్డి రంగారెడ్డి ఇక్కడ గెలిపించినట్టు అట్లనే చేసి మేము ఆయనకు కూడా ఎంపీ కూడా గెలిపిస్తాం. ఓకే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అతని గురించి ఏంటి? చామల కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సీట్ ఇచ్చిండంటే ఆయన గొప్పోడి. రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ కాదు, సీఎం అయినరు, వాళ్ళు ఏం తక్కువ మనిషి గారైనా ఆయనకు సీఎం సీట్ ఇచ్చిరంటే ఆయన దమ్ము చూసి ఇచ్చిర్రు. అంటే అతను మంచి వర్క్ ఉన్న క్యాండిడేట్, మాట్లాడే క్యాండిడేట్, ఎవరికైనా పరిపాలించేది చేసేది ఆయన. అమలు వస్తాయని చెప్తారు, ఇంకా అమలు వస్తున్నాయి, ఇక బస్సులు వచ్చినాయి, ఇలా అమల్లకు లేడీస్ అన్నీ వచ్చినాయి, ఇక గ్యాసులు కూడా ఇస్తా అని చెప్తుండు. ఇంకా 100 రోజులు పెట్టిండు ఇస్తాడు. మోదీ సర్కార్ ఏం చేస్తుంది సార్? ఢిల్లీలో మోదీ సర్కార్ ఏం చేస్తుంది? ఇలా మనము ఆలోచిస్తున్నాము. నేను బీజేపీ మైనార్టీ కన్వీనర్ ఇబ్రాహీంపట్నంకి, నేను ముస్లింని, మొహమ్మద్ సలీంని నేను, కానీ వేకాడు సార్ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కాదు, భువనగిరి నియోజకవర్గం మొత్తము కాంగ్రెస్ సీటే వస్తుంది ఎంపీగా, ఇది గ్యారెంటీ ఇస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు.
వీళ్ళకి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఏ క్యాండిడేట్? ఎక్కువ శాతం అయితే మన క్యామ మల్లేష్ గారికి ఉందని నేను అనుకుంటున్నాను. చామ మల్లేష్, క్యామ మల్లేష్, క్యామ మల్లేష్ మన టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకు క్యామ మల్లేష్ అంటారు? ఎందుకంటే ఇక్కడ లోకల్గా చేరుగూడలో ఉంటాడు అతను, లోకల్గా ఎవరికి ఏమైనా చూస్తాడు. అతను మీకు తెలుసా అండి? తెలుసు. అంటే తను నేచర్ ఇలా యాక్టివ్గా ఉంటాడా? యాక్టివ్గా ఉంటాడు, చాలా అంటే మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు. మంచి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఓకే అండి, మంచి క్యాండిడేట్. మరి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి కాంగ్రెస్ నుంచి చెప్పలేమండి, ఇక మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు అధికారం వాళ్ళదే ఉంది కాబట్టి బై ఛాన్స్ కూడా రావచ్చు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ అంటున్నాను. మరి బూర నర్సయ్య గౌడ్ గారు కూడా ఇంతకుముందుకు ఇక్కడ నుంచే చేశారు. ఇక చెప్పలేదు. అప్పుడు ఎలా ఉంది తను చేసినప్పుడు? ఇక్కడ మాకేం లేదండి చేయడం. మీకేం ఫేవర్? మాకేం ఫేవర్. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఏం చేస్తారండి? ఏం చేయలేదు. ఏమున్నా ఎమ్మెల్యే తరఫు నుంచి ఏమన్నా కొంచెం చేసి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ క్యాండిడేట్ అనుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు? క్యామ మల్లేష్ అని అనుకుంటున్నాను. క్యామ మల్లేష్, ఓకే. బీఆర్ఎస్. సో ఓకే అండి. ఇప్పుడు మరి అధికారంలో వాళ్ళు లేరు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదేమి మరి ప్రభావితం కాదంటారా? పక్కా ఉంటుంది, అది కూడా ఉంటుంది. ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వాళ్ళకు? అంటే ఇక చెప్పలేమండి, బై మిస్టేక్ ఏదే చెప్పలేము. అది కూడా రావచ్చు, కాంగ్రెస్ కూడా రావచ్చు. అధికారంలో పైన వాళ్ళు కాంగ్రెస్ కూడా రావచ్చు. మేమైతే బీఆర్ఎస్ అని అనుకుంటాం. నమస్కారం సార్. ఇప్పుడు మనకి భువనగిరి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళేమో వచ్చేసి క్యామ మల్లేష్ అనుకున్నారు, బీజేపీ ఏమో బూర నర్సయ్య గౌడ్ అనుకున్నారు, కాంగ్రెస్ ఏమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ మన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ఉండదండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎందుకు అనుకుంటున్నారు? చామల కిరణ్ పథకాలు, వాళ్ళు చేసే పథకాలను బట్టి ప్రజలు కూడా ఆకర్షితులయ్యి కాంగ్రెస్కే ప్రిఫరెన్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టి మీరు అలా అంటున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టి కాదు, మన కేసీఆర్ గారు మొత్తం అప్పులప్పాలు చేసిపోయాడు. అన్ని 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాలు వేయలే. దళిత బంధు వేయలే. ఇక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయా. డాక్రా మహిళలకు రుణాలు ఇప్పిస్తామని రుణాలు, పౌల రోడ్డు రుణాలు లేవు. అగ్రికల్చర్లో కూడా సబ్సిడీలు మొత్తం తీసేసి ఏ పథకాలు లేకుండా చేసాడు. ఇప్పుడు బీజేపీలో మన ఈయన బూర నర్సయ్య గౌడ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ ఎక్కువ లేదండి, జనాకర్షణ లేదు. తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ కూడా లేదు. బీఆర్ఎస్ పైన మీ ఒపీనియన్? క్యామ మల్లేష్ ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండి పార్టీ మార్చి మళ్ళీ బీఆర్ఎస్లో పోయి ఎంత చేసినా కానీ అది వేస్ట్. కాకపోతే డబ్బు ఖర్చు పెడతాడు, కానీ డబ్బు ఖర్చు పెట్టినా కానీ తీసుకుంటారు, ఓట్లు మాత్రం వేయరు. ఇప్పుడు అధికారంలో అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు అంటారా? ఇక్కడ ఏముండదండి మన స్టేట్లో తెలంగాణ. అంటే జనరల్గా కొంతమంది అంటారు లైక్ ఎంపీ క్యాండిడేట్స్ వేరు, ఎమ్మెల్యే వేరు. ఎంపీలో ఎక్కువగా బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ 14-13 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మనకి భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్ అంటున్నారు, బీజేపీ వాళ్ళు బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? బీజేపీ. అంటే ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ క్యాండిడేట్ గురించి ఏమనుకుంటున్నారు? అంటే ప్రీవియస్ అతను ఎంపీగా వేరే చేశాడు కదా, ఎంపీగా గెలిచాడు ప్రీవియస్. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి చేస్తున్నాడు క్యాండిడేట్గా. సో తనకి ఎలా ఉండబోతుంది? బీజేపీ అనుకుంటున్నాను చాలా. బీజేపీ అంటే మీరు పార్టీని బట్టి చెప్తున్నారా, క్యాండిడేట్ని బట్టి? కాంగ్రెస్ క్యాండిడేట్ చూడండి, ఇగో రోడ్స్ కానీ ఇక్కడ మోరి కానీ అది క్లోజ్ చేయరు. ఈ రోడ్ ఎన్ని రోజులు అయింది తవ్వి చేయటనే లేదు. అప్పటి నుంచి అట్లనే ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఎలక్షన్స్ అయినాయి. అదేమన్నా అంటే కమిషన్ అది శాంక్షన్ కాలేదంటారు. ఓటు వేయాలంటే మరి ఏమన్నా చేయాలి కదండి. పార్టీ అయినా క్యాండిడేట్ ఏమంటారు, వెళ్ళి అడిగితే ఏమంటారు, డబ్బులు శాంక్షన్ కాలేదు కాంట్రాక్ట్కి, అది ఇదే అంటారు. మరి ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ అంటున్నారు? బీజేపీ అనుకుంటున్నారు. మరి ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ లో అధికారం ఉండి ఏం చేశారండి కనిపిస్తుంది కదా.
అదే వాళ్ళనే అంటున్నారు, మేము వచ్చి 100 రోజులు కూడా ఇప్పుడే వచ్చాం కదా, మాకు అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా అంటున్నారు అన్నమాట. ఎన్ని రోజులు ఆ మోరీది నాది ఉన్నదండి, అడిగితే కనీసం శాంక్షన్ అయినట్టు లెటర్ అన్నా ఏదన్నా తేవాలి కదండి, స్టార్ట్ అన్నా చేయాలి కదండి. ఎవరైనా రావాలి కదా, ఎవరు రారు, ఏం చేస్తారు? ఎలక్షన్ల టైంలో వస్తారు, మళ్ళీ ముఖం లేదు, బంద్గా అది చూస్తే తవ్వుతారు, గురుగు చేస్తారు, వాళ్ళు పైప్ వేస్తారు, పోతారు. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 3 పార్టీలు అనౌన్స్ చేసాయి కదా క్యాండిడేట్స్ని. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ అంటున్నారు, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఈ మల్లారెడ్డి అంటే ఆయనకు, ఇప్పుడు మల్లేష్ అంటే ఆయనకు ఇంతకుముందుకి ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు లేదు ఇక ఆయనకు. ఏమైనా కానీ ఇప్పుడు ఆ బూర నర్సయ్య గౌడ్ కూడా ఇంతకుముందుకి ఉన్నాడు, ఆయన ఏం పని చేయలేదు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్కి వెళ్ళి నువ్వుడుతుండు కదా, ఆయనకే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఛాన్స్ ఉంది. అంటే ఆయన జనాల మనిషి బాగా తిరుగుతాడు, జనాలలో తిరుగుతాడు, అవి పనులు కూడా చేపిస్తాను కూడా చేస్తాడా. ఓకే, అంటే ఇప్పుడు మీరు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అలా అంటున్నారా? మరి అధికారంలో కాదు, టీఆర్ఎస్ వచ్చింది, జనాలని అంత మోసం చేసుడు, భూములన్నీ గుంజుకునుడు, ఆగమాగం పట్టించారు. ఇంకేస్తారు వాళ్ళ కోట్లు, ఏం చేసిరని ఇస్తారు వాళ్ళు. ఓకే, ఏం చేయలేదు వాళ్ళు, వెయ్యరు వాళ్ళ కోట్లు. ఇప్పుడు కొంతమంది అంటారు అది మన సెంట్రల్లో ఏదో అనుకున్నా కానీ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్, ఎంపీ వేరు ఎమ్మెల్యే వేరు కదా, ఇది ఎంపీకే మళ్ళీ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్కే ఛాన్స్, ఇబ్రహీంపట్నం అయితే కాంగ్రెస్ ఛాన్స్. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సెంట్రల్లో ఎవరు అనుకుంటున్నారు, లైక్ మోడీయా రాహులా? ఈ సెంట్రల్ మరి రాహుల్ వస్తాడా, మరి మన ఒక్కతానికి వెళ్ళి వస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఇక్కడ అంటే మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, మరి అక్కడ సెంట్రల్ లెవెల్లో ఎవరు అంటారు? సెంట్రల్ లెవెల్లో మరి రాహుల్ గాంధీ రావాలనుకున్నాం కానీ ఇక చాలా ఉన్నది కదా, మన ఒక అది కాదు కదా. ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా 3 పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచేమో క్యామ మల్లేష్ అంటున్నారు, కాంగ్రెస్ నుంచేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్. సో వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎక్కువ ఛాన్స్ ఉన్నాయంటే బూర నర్సయ్య గౌడ్కి ఉంటుంది. బూర నర్సయ్య గౌడ్ అంటే ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? ఆయన జర వ్యక్తిగతంగా మంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏం లాభం కూడా లేదు, మళ్ళీ వెంకట జమాన కిందకి పోయింది, అది లాభం లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మీరు ఏమనుకుంటారు? ఆయన ముఖం కూడా తెలియదు ఇక్కడ ఎవరికి. అవునా? తెలియదు. ఓకే, తను ఎక్కువ జనాల్లో లేదా? జనాల్లో లేడు, టాక్ లేదు ఆయనకి. మరి బీఆర్ఎస్ వాళ్ళ గురించి? బీఆర్ఎస్ వాళ్ళ గురించి మొన్న కొద్దిగా దెబ్బతిన్నారు కాబట్టి జర కష్టమే. కామల్లేష్ కూడా జర టాకింగ్ మీద బాగానే ఉంటాడు, చెప్పలే మీకు ఇద్దరు ఇట్లా ఎవరైనా ఛాన్స్. అంటే ఇప్పుడు ఏమంటారు మీరు? ప్రధానంగా బీఆర్ఎస్ మరియు బీజేపీ వీళ్ళిద్దరికే పోటీ అంటారు? ఇద్దరికే పోటీ, కాంగ్రెస్కి అయితే లేదు. కాంగ్రెస్కి లేదండి? లేదు. ఇప్పుడు మనకి బీజేపీ ప్రతి ఒక్క మన స్కీములు కానీ పేదలకు అది ఇది కానీ అన్నీ చేస్తుండే ఆయనే, నరేంద్ర మోడీ చేస్తుండు. ఈ కాంగ్రెస్ వచ్చి ఏం లాభం? మాసండ ఆటోలలో పుట్టకొచ్చిండు, ఆ బతి కూడా వేస్ట్. ఆటో ఇక్కడ లేక ఇప్పుడు ఎంపీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భువనగిరి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి అవకాశం ఉందమ్మా? కాంగ్రెస్ నుంచి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఎందుకని? కాంగ్రెస్ మాకు అన్ని పేదలకు సోసము మాకు కాంగ్రెసే కావాలి, కాంగ్రెసే రావాలి. అంటే ఇప్పుడు మరి క్యాండిడేట్ వైజ్ చూసుకుంటే ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, అతని గురించి మనం మీకు తెలుసా? అతని గురించి మాకు ఏమైనా మంచి పని చేస్తుంటేనే మాకు అతని గురించి తెలుసు, ఆయన ఏం మంచి పని మాకు తెలియదు కదా సార్. అంటే మీరు ఎలా పార్టీని బట్టి చెప్తున్నారా? పార్టీని బట్టి కాదు, మా పుట్టుపూర్ణం నుంచి మా తాతల ముత్తాల నుంచి మాకు కాంగ్రెసే తెలుసు. ఓకే, సో మీ వరకు అయితే మీరు కాంగ్రెస్కి ఇస్తా అంటారు. మరి బీజేపీ ఎందుకని మీరు? బీజేపీ వాళ్ళు ఎవరికి లాభం చేస్తారో, ఎవరికి న్యాయం చేస్తారో, ఎవరికి అన్యాయం చేస్తారో బీజేపీ అంటారు. కానీ బీజేపీ ఎన్నాడు మాకు తెలియజేస్తుంది కూడా, మేము బీజేపీ అయితే ఏం సొమ్ము మేము ఎట్లా ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ ఏం తినలే. కానీ ఈ రోడ్డు మీద బతకటోళ్ళము, ఏదైనా షాపులు పెట్టుకొని బతకటోళ్ళం, మాకు కాంగ్రెస్ నమ్మకం. కాంగ్రెస్ రావాలనే ఉంది మాకు. మొన్న కూడా కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి ఏది నోటికి వస్తే అది అనేసిండు కాబట్టి ఉచ్చతం అని బస్సులు అనే వరకాలు ఇప్పుడు ఉచ్చతం పెట్టే వరకాలు ఏమంటారు, ఇంకేదన్నా పెట్టకపోయిందా, ఇంకేదన్నా పెట్టక ఆయన తోసింది పెట్టిండు టీఆర్ఎస్ ఓడిపోవాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు ఉండి మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు బంద్ పెడితే ఎవరు బంద్ పెట్టినా ఒప్పుకుంటాం, ఇంకేదన్నా పెడతాడు అప్పుడు కూడా ఒప్పుకుంటాం. ఎందుకు బంద్ పెట్టినామని కూడా ఇంత ఇప్పుడు తప్పు పెట్టిండు ఆయన. ఎందుకంటే ఏదో ఒకటి నేను టీఆర్ఎస్ను మాకు పేదలకు ఏం సాయం చేస్తారని టీఆర్ఎస్కు లొంగిపోవాలనే
ఆయన నోటికి వచ్చింది అనేసిండు, ఒక పుక్కు దూర్లే ఒక రాసింది దూర్లే. ఆయన మైండ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ అనేసిండు, అన్న పనులని చేస్తుండు, ఇంకా చేస్తాడు. మన గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ఉంది కదా, వాళ్ళకి ఛాన్స్ ఇయ్యారు. ఏ ఛాన్స్ రాదు, ఎలాంటి ఛాన్స్ ఇయ్యనియ్యారు, కాంగ్రెస్ ఇయ్యారు. వచ్చినా కానీ బీజేపీ వస్తే ఏం లేం, కానీ కాంగ్రెస్ మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారంటే మేము ఇంకా పేదల మొత్తం నదిలో పడిపోవాల్సింది. మన భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? వీళ్ళ ముగ్గుట్లో క్యామ మల్లేష్ అండ్ ఈయన బూరా నర్సయ్య గౌడ్, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు రావచ్చు. మరి క్యామ మల్లేష్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? క్యామ మల్లేష్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బాగానే ఉంది, ఆయనకు కూడా ఛాన్స్. అతని గురించి ఏమన్నా మీకు తెలుసా, అంటే ఐడియా ఉందా ఏమన్నా? అతని గురించి అంటే పెద్ద మనకి ఐడియా ఏం ఉండదు. అంటే తను రైట్ క్యాండిడేట్ అంటారా బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకున్నందుకు? ఆయన అయితే ఆనాడు సంది సీనియర్ నాయకుడే, ఆయన ఒకవేళ గెలిచినా కానీ ఏమన్నా పని చేయగలుగుతాడు మన సైడు. ఇప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఆ కిరణ్ కుమార్ రెడ్డిని ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఎవరు కొంచెం తక్కువనే గుర్తుపడతారు. బూరా నర్సయ్య గౌడ్ ఇదివరకు ఎంపీ చేసిండు కాబట్టి బూరా నర్సయ్య కూడా మంచి ఛాయిసే ఉంటుంది. ఈ ఇద్దట్లనే క్యామ మల్లేష మరి బూరా నర్సయ్య గౌడ ఇద్దట్లనే ఎవరో ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ వరకు అయితే వాళ్ళ ఇద్దట్లో ఎవరో ఒకరు వస్తారు. ఓకే, అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు అధికారంలో మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, అదేమీ ఉండదు అంటారు, ప్రభావితం కదా? ఇప్పుడు ఇక్కడ అధికారం అంటే మన ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, ఆయన ఓడిపోలేదు, అట్లానే ఏం కాదు. ఇక్కడ వ్యక్తిత్వం చూస్తారు, వ్యక్తిత్వం చూసి వేస్తారు. మీ వరకు అయితే మీరు క్యాండిడేట్ని బట్టి చూస్తామంట. అంతే అంతే. ఇప్పుడు మనకు చూసుకుంటే భువనగిరి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు క్యామ మల్లేష్ అంటున్నారు, బీజేపీ ఏమో బూర నర్సయ్య గౌడ్. సో వీళ్ళల్లో ఎవరికి అనుకుంటున్నావు నువ్వు ఛాన్సెస్ ఉంటాయని? మా ఊళ్ళో అనుకొని చెప్పాలి కానీ అదే నువ్వు నీ ఒపీనియన్ ప్రకారం ఎవరు అనుకుంటున్నావు, ఏ పార్టీకి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు? అది ఊళ్ళో అనుకున్నాక చెప్తాను. నేను టీఆర్ఎస్లో ఉన్నాం, టీఆర్ఎస్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి, వాళ్ళ వర్క్ బాగుంటుంది అంటారా? మరి ఇప్పుడు అధికారంలో లేరు కదా వాళ్ళు. లేరు, అధికారంలో లేరు, కాంగ్రెస్ ఉన్నారు అధికారం. మరి ఇప్పుడు మరి ఈయన బాగానే చేస్తాడంటావా వర్క్? ఏం చేస్తారు మల్లేష్? చేస్తారే అట్టే వాళ్ళు ఉంటారు, ఇళ్ళకి వెళ్ళి అళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వస్తారు, ఇళ్ళకి వెళ్ళి అళ్ళకి అవుతారు. ఏ నమ్మకం అనిపిస్తుంది? ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటారు, బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. సో వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి అంటే మీరు పార్టీని బట్టి చూస్తున్నారా, క్యాండిడేట్ బట్టి అంటున్నారు? రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే ఇప్పుడు క్యాండిడేట్ వైజ్ తను ఎలా ఉంటుంది తన వర్క్, దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? పార్టీ పరిస్థితి చూసి చేస్తున్నాం అంతే, పార్టీని బట్టి. ఓకే, ఆయన క్యాండిడేట్ మేము గుర్తుపట్లే, కాంగ్రెస్ మంచి కూడా గుర్తే, టీఆర్ఎస్ మంచి కూడా గుర్తే, కానీ ఎక్కువ ఇప్పుడు హోప్ కాంగ్రెస్ ఉన్నది. ఇంతకుముందు వెంకటరెడ్డి ఉండే కదా, కాంగ్రెస్ ఉండే ఆయన, ఇప్పుడు ఆయనకే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బూర నర్సయ్య కూడా చాలా ఫేమస్ కదా, ఆయన ఇదివరకు కూడా ఓడిపోయింది కదా, అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఓడిపోయింది ఆయన, బీజేపీలో రాడు. బీజేపీలో రాలేడంటావా? టక్కర్ అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఉంది, కానీ ఎక్కువ శాతం ఈయన కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, సో అధికారంలో మరి వీళ్ళు ఉన్నారు కాబట్టి అది హెల్ప్ అవుతుంది అంటావు వీళ్ళకి? హెల్ప్ కాదు, ఎప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా. మరి సామాన్యులకు కాంగ్రెస్ బాగానే చేస్తుంది, ఇప్పుడు అన్ని పథకాలు కానీ ఇవి కానీ బాగానే చేస్తున్నారు. వాళ్ళు వచ్చి 3-6 నెలలు కాడే, ఇప్పుడు అన్ని తెలుస్తాయి, ఇంకా 6 నెలలు తెలుస్తాయి. అది ఈ 100 రోజుల పరిపాలన ఉద్దేశం ఏంటి? చెప్పిన మాటలన్నీ చేస్తుండే కదా, మెల్లమెల్లగా అన్ని చేస్తున్నారు, హామీలన్నీ నెరవేరుస్తుంది కదా. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావా మరి? అన్ని హ్యాపీ ఉన్నా. ఓకే, వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఎందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతను గురించి మన అవగాహన ఉందా మీకు? ఐడియా ఉందా? ఐడియా లేదు సార్, కానీ ఆయనే కావచ్చు. అంటే ఎందుకు మరి కాంగ్రెస్ అంటున్నారు అంటే దేని వాళ్ళు కొన్ని పథకాలు అవి ఇవి ఉచితంగా ఇస్తారు, బస్సు సౌకర్యం. అంటే మీరు పార్టీని బట్టి తను మంచి పర్సన్ చేస్తాడు అని మీ నమ్మకం? మరి ఇప్పుడు బీజేపీ నుంచి ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ ఇది వరకు ఎంపీగా గెలిచిన పర్సనే, మరి తన వర్క్ ఎలా ఉంది? అంత ఏమంత చేయలే, వర్క్ ఏమంత బాగా చేయలేదు. వర్క్ బాగా చేయలే. మన ఇతను క్యామ మల్లేష్
క్యామ మల్లేష్ కూడా ఆయన ఎప్పుడు నిలవాలి, ఒకసారి ఓడిపోయాడు ఎమ్మెల్యే నిలబడి, ఆయన రాడిగా రాడు. సో మీకు ప్రధానంగా ఎవరు అనుకుంటున్నారు? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ఓకే, ఇప్పుడు అధికారంలో మరి కాంగ్రెస్ ఉంది కదా, మరి వాళ్ళ వల్ల అంటారా మీరు? వాళ్ళ వల్లనే, వాళ్ళు బస్సులు ఉచితంగా ఇస్తాం ఇవన్నీ. మరి ఇవన్నీ మంచిగా ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో అన్నీ అందుతున్నాయి ఏమన్నా మీకు? బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ, మళ్ళీ పోతే ఈ గ్యాస్, ఇవన్నీ పథకాలు బెనిఫిట్ అవుతున్నాయి ఏమన్నా మీకు? అందుతున్నాయి సార్. ఓకే, ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. సో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, ఓకే, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. వీళ్ళలో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళకి? నాకు తెలిసినంత వరకు అయితే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సపోర్ట్ నేను. ఎందుకంటే అతను దళిత బంధు ఇచ్చిండు, ఇంకోటి పేదలకి ఇల్లు వంచుతున్నాడు, అలా చేసినా కానీ కొంచెం బెనిఫిట్ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఫ్రీ బస్ అని ఒకటి పెట్టిండు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? మొత్తం లేడీస్ ఎక్కుతారు, దానివల్ల ఉపయోగం ఏముంది? ఫ్రీ బస్ బదులు ఫ్రీ ఇంకా వేరేది ఈ ఆటో ఛార్జీలని, ఆటోలో బతుకులు వాళ్ళ కట్టు మీద కొట్టిండు. ఇంకోటి ఏదైనా పనులు చేసుకుంటూ ఇట్లా వాళ్ళ బతుకు దగ్గర కొట్టిండు, క్యాబ్లో కొట్టిండు. మ్యాక్సిమం మా బావ ఇట్లా క్యాబ్ డ్రైవరే, ఆయన ఏం చేస్తుండో అన్నీ ఫ్రీ వచ్చేసరికి క్యాబ్లో ఎక్కుతారు, ఇట్లా లేడీస్ ఇట్లా ఇంట్లోనే ఎక్కుతారు. ఇది మన కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ వ్యతిరేకత అంటారు. వ్యతిరేకత అంటే ఒకసారి దృష్టి వేసి ఆలోచిస్తే అన్నీ ఆలోచనకు వచ్చి మంచిగానే వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే టీఆర్ఎస్ ఈ ఎన్నికలు ఉన్నది దీంట్లోనైతే వీళ్ళు వస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంటే మంచి అనిపిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే వీళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు, పగలు పెంచుకుంటూ పోతున్నారు పార్టీ తరఫున, అంత మించి అయితే ఏం లేదు వీళ్ళు చేసేది. ఇప్పుడు మీరు క్యాండిడేట్ని బట్టి చూస్తారా, పార్టీని బట్టి చూస్తారా? నేనైతే పార్టీకి చూస్తాను, ఎందుకంటే నాకు టీఆర్ఎస్ వల్ల లబ్ధి పొందింది. నాకు ల్యాండ్ సేల్ అయిపోయింది, ఇప్పుడు గతిలేని వాళ్ళకు ఎన్నో అవకాశం ఇచ్చింది. మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉండి ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎంతో మేలు జరిగింది. ఎవరికెందుకు నాకే మేలు జరిగింది. ఈ మాత్రం నేను ఇడుండి ఒక కారు తీసుకున్న, కార్లో బతుకున్నా, నేను నా సొంతంగా పని చేసుకున్నా అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ద్వారా. నేను ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఇదివరకు గెలిచాడు, అతను చాలా మంచి పేరు కూడా ఉంది మరి పబ్లిక్లో. మరి అతను ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు, మరి అతనికి ఛాన్స్ లేదంటారా బీజేపీ నుంచి? బీజేపీ నుంచి అయితే ఎవరు లేదు, నాకు తెలిసినంత లేదు. నాకు తెలిసి బీఆర్ఎస్ వస్తేనే బెస్ట్. అతను వస్తే ఈడ ప్రభుత్వం పైన కొట్లాడతాడన్న నా అభిప్రాయం, కింద కాకుండా మీదనన్నా లోక్సభలో. ఇప్పుడు చాలా మంది ఉద్దేశం ప్రకారం అధికారంలో కాంగ్రెస్ ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీకి ఉన్నంత స్కోప్ బీఆర్ఎస్కి ఉండదు సెంట్రల్ లెవెల్లో అంటారు. మరి ఇది ఎంపీ క్యాండిడేట్స్ వేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వేరు. ఇప్పుడు ఇది ఎంపీ క్యాండిడేట్స్ కదా, మరి బీఆర్ఎస్కి వేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది అంటారా? నాకు తెలిసి బెనిఫిట్ అవుతుందా? బెనిఫిట్ అవుతుంది. ఒకసారి అతను పంపిస్తేనే అన్న తెలిసేది మనకు. ఇప్పుడు ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద మన్ను పోసారు. ఇప్పుడు ఏమేం చేస్తారు? ఇప్పుడు కొంత పోయినాక చేసేది ఏముంది? వాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏది చేస్తలేడు. ఉన్న దాంట్లో గులో కొడుతున్నాయి, బాధలు కొట్టుకుంటూ వస్తున్నా, అది చేసుకుంటూ ఇది చేసుకుంటున్నా, ఏది కాదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు. ఈ 2.5 సంవత్సరాల ఆల్రెడీ వాళ్ళకే పడతలేదు అన్న. నమస్తే, ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. బూర నర్సయ్య గౌడ్కి ఛాన్సెస్ ఇస్తామన్న, ఎందుకంటే ప్రజెంట్ లోకల్లో ఏవన్నీ ఉండని, ఈ టీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఇక కాంగ్రెస్ ఉంటుందా సంబంధం లేదు. దేశం పరంగా చూసుకుంటే మాత్రం మోడీ ఓకే, చాలా బెటర్. పూర్వం చూసుకుంటే ఉన్నవాళ్ళు మనకు నార్మల్గా అయితే ఎంపీలు ఎవరెవరు గెలిచినా మనకు సంబంధం లేదు, అంటే మన స్టేట్లో వచ్చినా రాకుండా పెద్ద ప్రాబ్లం లేదు. సెంట్రల్లో మోడీ ఉండాలి. రీజన్ ఏంటంటే నార్మల్గా ఆర్మీ వాళ్ళకి ఇట్లా స్పెషల్ ఫోర్సెస్ ఇంతకుముందు ఇంత బడ్జెట్ ఇచ్చేవారు కాదంట, మనకు తెలియదు. మనం న్యూస్ చూస్తుంటాం కాబట్టి మనకు తెలుస్తుంటుంది. ఇంకొకటి, ఈ ప్రధానమంత్రికి మంచి స్థాయి, గొప్ప స్థానం ఉంది అంటే రీజన్ ఏంటంటే ఆయన వేష భాషణ కానీ, ఆయన మాట్లాడే వాకు, ఆయన మాట్లాడే మాట పద్ధతి, చాణక్య నీతి ఆయన పాటిస్తాడు బాగా. మంచి వ్యక్తి. ఇంకేంటంటే స్వార్థం లేని వ్యక్తి. ఇంకోటి 24/7 వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు పిఎం. అలాంటి పిఎం నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో చూస్తామో చూడడం ఇట్లా మనకు తెలియదు 100%. ఈ ప్రజెంట్ మన దేశాన్ని నలుమూలల, ఈవెన్ నార్త్ ఈస్ట్ వెస్ట్ మొత్తం వరల్డ్లో మారుమోగుతుందంటే మన భారతదేశం పేరు మారుమోగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ప్రధానమంత్రి స్థాయికి ఉన్న హోదాకి ఉన్న అంటే మన్మోహన్ సింగ్ ఉండేది, అరే మన ప్రధానమంత్రి ఎవరు అంటే ఇట్లా అంత గుర్తుపట్టని స్థాయిలో ఉండేది. ఈవెన్ మన 10th క్లాస్ పిల్లలకి ఇట్లా ప్రజెంట్ ఎట్లా ఉందంటే యూకేజీ ఎల్కేజీ పిల్లలకి ఇట్లా ఈ ప్రధానమంత్రి అంటే ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తున్నారు. ప్రధానమంత్రి అంటే మోడీ అంటే ప్రధానమంత్రి, ఈ స్థాయికి ఇట్లా ఉండాలని చెప్పి మంచి
నాయకుడు లక్షణాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు పార్టీని బట్టి చూస్తారా అండి? పార్టీని బట్టి కాదండి, క్యాండిడేట్ని బట్టి. దేశ రక్షణ, దేశ బాధ్యత ఎవరైతే కరెక్ట్ వహిస్తారో వాళ్ళకి. ఇప్పుడు అనేక చట్టాలు, సిఏ చట్టాలు కానీ అనేక చట్టాలు తెస్తారు. ఎందుకంటే మనం ఈ దేశానికి వెళ్ళి ఇంకో దేశానికి పోవడానికేమో అనేక షరతులు ఉంటాయి. ఓ పాస్పోర్ట్ అని, వీసా అని, ఏవేవో ఉంటాయి. చిన్న పొరపాట్లు జరుగుతున్నా రిటర్న్ పంపిస్తారు. అదే మన దేశానికి మాత్రం ఎట్లనన్నా వస్తురు పోతురు. అంటే మన దేశానికి అనేది వాల్యూ అనేది అంత లేదు. ప్రజెంట్ ఈ సిఏ, ఈ చట్టాలు అనేవి కఠినమైన చట్టాలు ఉండాలి. దేశ భద్రత ఉండాలంటే కంపల్సరీ ఈ సిఏ ఇట్లా చట్టాలు కంపల్సరీ రావాలి. మార్పులు చేర్పులు కంపల్సరీ ఉండాలి. ఆ పని కేవలం మోడీతోటి, బీజేపీ తోటి ఇట్లా సాధ్యం కాదు, మోడీతోటి సాధ్యం. ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. సో బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి సార్? మన స్టేట్ అయితే ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ఉండే కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళు అంత పెద్ద మొదలు 5 సంవత్సరాలు మంచిగా చేసిండు, కానీ తర్వాత 5 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేసిండు. అందుకొరకు ప్రజలు ఏం చేసిండ్రంటే కొంచెం ఆలోచన చేసి వాళ్ళని మార్చేసిండ్రు. సేమ్ ఇప్పుడు కూడా పరిస్థితి ఒక 10 సంవత్సరాలకు మారిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఓకే. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ 10 సంవత్సరాలు పట్టాభిషేకం ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళు పని చేయిస్తలేరు, వాళ్ళు సొంతంగా చూసుకుంటున్నారు. అందు గురించి ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా మారిస్తే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్గా పనిచేస్తారనేటువంటి ఆలోచన ఉంటుందని మా ఆలోచన. ఇప్పుడు మరి క్యాండిడేట్స్ని బట్టి మీరు ఏమనుకుంటారు? క్యాండిడేట్ మేము కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్. మరి కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తన గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? తను ఎలా ఏంటి అనేది? ఇక అంటే వాళ్ళకు ఇప్పుడు మరి ఇప్పుడైతే ఇక్కడికైతే రాలేదు ఇప్పటిదాకా. కాకపోతే ఇక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఆయనకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తాడని ఉద్దేశం మాకుంది. అంటే మీరు పార్టీ మీద నమ్మకంతోనే తనని గెలిపిద్దామని అనుకుంటున్నాం. అంతే అంతే. ఓకే. మరి ఇప్పుడు బీజేపీ మరి సెంట్రల్లో ఉంది బీజేపీ, మరి సరే సరే అది కూడా ఉంది. అంటే మన వరకు వచ్చేసి చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ ఎక్కువ మనకి సెంట్రల్ బేస్ చేసుకొని చూస్తాం మనం. అలా చూసుకుంటే మరి అది కరెక్టే. ఎందుకంటే ఎంపీ అంటే అక్కడి నుంచే ఉంటుంది, కానీ మరి ఇండియా లెవెల్లో మొత్తం ఒకవేళ ఛాన్స్ వాళ్ళకి దొరికితే మంచిగానే ఉంటుంది కదా. మన అసంటి వాళ్ళు ఇటువంటి ఛాన్స్ వాళ్ళకి ఇస్తే అన్ని స్టేట్లలో ఆ విధంగా వస్తే వాళ్ళు గెలిస్తే అన్ని పనులు నడుస్తాయి అనే ఉద్దేశం. అంతే. అంటే మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మరి బీజేపీ వాళ్ళతోని అక్కడ ఉండి పనులు చేస్తాడనే నమ్మకం మాకు తప్పకుండా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్లో ఉన్నటువంటి సీఎం ఎవరైతున్నారో ఆయన సెంట్రల్ నుంచి పని సాధిస్తాడు, వచ్చి డబ్బులు తీసుకొస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది.